అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు లోకల్ కమిటీ మమ్మల్ని విచారణకు పిలిచారు. విచారణలో 5 మంది అధికారులు మమ్మల్ని విచారించారు. జరిగినట్టుగా చెప్పాము. నేను వాళ్ళకి ఒకటే మాట చెప్పాను. నేను 30 సంవత్సరాల 1994లో నేను ఉద్యోగంలో చేరాను. 30 సంవత్సరాల్లో నా మీద ఎలాంటి క్రిమినల్ కానీ, ఏసీబీ కేసులు కానీ, లేకుంటే మా డిపార్ట్మెంట్ పరంగా ఏదైనా ఛార్జ్ మెంబర్స్ కానీ ఏవీ లేవు. నేను ఉద్యోగంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అయ్యి, ఆర్టీఓనై, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా పనిచేశాను. మొన్న ఈ మధ్య ఏదో ఎలక్ట్రానిక్ మీడియాలో నా మీద బాపట్ల, శ్రీకాకుళంలో ఏదో కేసులు ఉన్నాయని చెప్పారట. నా మీద కేసులుంటే నన్ను ఎందుకు ప్రమోట్ చేస్తారు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా? ఎక్కడ కేసులు ఉన్నాయి, ఏమున్నాయి రుజువు చేయమని చెప్పి నేను మీడియా ముఖంగా మిమ్మల్ని నేను అడుగుతున్నాను. ఈ కమిటీ మీద నాకు నమ్మకం ఉంది. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను కడిగిన ముత్యంలాగా బయటపడతానని నాకు నమ్మకం ఉంది. నేను ఇక్కడికి వచ్చి 3 నెలలు అయింది. ఆమె 1 నెల పనిచేసి సెలవు పెట్టి వెళ్ళిపోయారు. మన జనవరి 20 వచ్చారు. నా దగ్గర లేరు ఆవిడ. 1 నెల నేను అక్కడి నుంచి నేను జాయిన్ అయిన 1 నెల రోజులు ఉన్నారు. ఈ నెల రోజుల్లో నేను నా ఫ్యామిలీని షిఫ్ట్ చేసుకోవడం, శ్రీకాకుళం నుంచి లగేజ్ తీసుకురావడం, ఆ బిజీలో నేను ఉన్నాను. ఆ తర్వాత ఆవిడ 3 నెలల సెలవుల్లో వెళ్ళారు. మొన్న జనవరి 20 వచ్చారు. 23, 24, 24 తేదీల్లో ఈ గొడవలు పెట్టుకున్నారు. 21 కూడా నేను లేను, 22 కూడా నేను లేను. అది ఆమె నా దగ్గర ఎప్పుడు పనిచేసింది. వేర్ ఈజ్ ద అసలు వర్క్ ప్లేస్లో ఉమెన్ హరాస్మెంట్ అని అంటున్నారు కదా. మా కార్యాలయంలో ఇంకొక 4 మహిళా ఉద్యోగులు ఉన్నారు. ఈ కమిటీని అదే అడిగా. ఆ 4 మహిళా ఉద్యోగుల చేత మీరు ఎంక్వైరీ చేయించండి, మీకు నిజాలు తెలుస్తాయని చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.